తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. సో గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్కి అనారోగ్య బారిన పడటం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇటీవలే శస్త్రచికిత్స కోసం ముంబైకి వెళ్ళడం, తదనంతరం ఈ ఆగస్టు 15th రోజున కూడా కొంత అనారోగ్యంతో సఫర్ అవడం అయితే మనం చూసాం. అసలు ఆయన జాతక రీత్యా ఏం జరగబోతుంది, తరచూ అనారోగ్య పాలవడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఫ్యూచర్ పొలిటికల్ లైఫ్ ఎలా ఉండబోతుంది, లాస్ట్లో కొంతమంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి షేరింగ్లో అంటే 2.5 years చంద్రబాబు గారు సీఎం ఉంటారు, 2.5 years పవన్ కళ్యాణ్ గారు ఉంటారనే ప్రాతిపదికతో ఒప్పందం జరిగిందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపించాయి. దాన్ని ఉద్దేశించి జాతక ప్రకారం పవన్ కళ్యాణ్ గారి లైఫ్ ఎలా ఉంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. దీని గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దిట్టకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. హరి ఓం శివ. సార్, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర అనారోగ్యం, అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్నగాక మొన్న ఇంకా తీవ్ర జ్వరంతో సఫర్ అవ్వడం, ఇలా ఒకదానికి ఒకటి జరుగుతూ ఉన్నది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా అతనికి సీఎం కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది షేరింగ్లో అని చెప్పేసి కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. జాతక రీత్యా ఎలా ఉందంటారు? తప్పకుండా చూద్దానన్న. పవన్ కళ్యాణ్ గారి జాతకం ఇది మనం నవంబర్ ఎండింగ్లో ఒకసారి విశ్లేషణ చేసాం చాలా క్లియర్గా. ఒకసారి ఆ వీడియో చూస్తే కూడా మనకి చాలా క్లియర్గా అర్థం అవుద్ది. అక్కడ దాంట్లో ఏమేమి చెప్పాం క్లియర్గా అనేది. అంటే పవన్ కళ్యాణ్ గారి జాతకం 2/9/1971 బాపట్ల, ఉత్తరాషాఢ నక్షత్రం, 3వ పాదం, మకర రాశి, కుజుడు ఉచ్చక్షేత్రం. ఓకే, ఈయన యొక్క జాతకానికి కొన్ని అద్భుతమైన యోగాలు, రవి బుధాదిత్య యోగం అని చెప్పి. ఓకే, గురు శనులు సప్తమంతో చూసుకోవటం, రుచిక మహాపురుష యోగం. ఓకే, రుచిక మహాపురుష యోగం అనగానే చాలామంది వెంటనే కామెంట్లు పెడతారు, గురుగారు లగ్నం ఇక్కడ ఉంది, కుజుడు ఇక్కడ ఉన్నాడు, రుచిక మహాపురుష యోగం అంటే. ఇప్పుడు మహాపురుష యోగాల్ని మనం లగ్నం నుంచి ఒక విధంగా, అంటే మూన్ చార్ట్ ప్రకారం ఒక విధంగా, నాడిలోకి వచ్చేప్పటికి గురువు నుంచి ఒక విధంగా. ఓకే, ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో మనం చెక్ చేస్తాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్లో చెక్ చేసినప్పుడు ఈ జాతకంలో మూన్ చార్ట్లో రుచిక మహాపురుష యోగం ఏర్పడింది అని చెప్పచ్చు. ఓకే, మహాపురుష యోగాలు చాలా, అంటే మనిషికి ఒక యోగం ఉంటేనే చాలా అద్భుతం. అటువంటిది నరేంద్ర మోడీ గారికి 3 మహాపురుష యోగాలు ఉన్నాయని చెప్పాం. చాలా అద్భుతమైన జాతకాల్లో అలాంటివి ఉంటాయి. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి? మనం క్రితం వీడియోలో కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. అంటే రాహు యొక్క ట్రాన్సిట్, గోచారం ఎప్పుడైతే మీనం నుంచి కుంభంలోకి వచ్చిందో ఆయన యొక్క రాజకీయం మీద, ఆయన యొక్క భార్య మీద ఓకే ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉందని మనం మాట్లాడాం. అదేవిధంగా శనిలో శని, ఓకే 5 మే 2027 వరకు కూడా శనిలో శని నడుస్తుంది, వేదిక అండ్ పరాశర జ్యోతిషి ప్రకారం. అంటే అప్పటి వరకు కూడా కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడాం. అంటే ఈ పీరియడ్లో ఆయనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం మాట్లాడాం. అంటే ఇప్పుడు తీవ్రంగా వచ్చింది ఆల్రెడీ లాస్ట్ 1 month బ్యాక్. ఓకే, అంతకుముందు కూడా ఒకసారి కూడా చాలా ప్రాబ్లం అయింది ఆయనకి. ఓకే, దీనివల్ల ఏం పెద్దగా భయపడాల్సింది అయితే ఏం లేదు జాతకంలో. కాకపోతే దీని తర్వాత ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన విషయాల్లో దీని తర్వాత ఏ విధంగా ఉంది. ఇక్కడ మనకి రాహు యొక్క సంచారం ప్రజెంట్ కుంభంలో నడుస్తుంది. ఓకే, గురువు యొక్క సంచారం కర్కాటకంలో నడుస్తుంది. గురువు కొంచెం ఇప్పుడు వీక్గా ఉందని చెప్పాలి కాబట్టి ఆయనకి కొంచెం ప్రాబ్లమాటిక్ పొజిషన్ ఉంది. ఇది ఎప్పుడు వరకు ఉంటుంది? 2027 శనిలో శని నడిచే వరకు ఒక వేదిక అండ్ పరాశర ప్రకారం అయితే, గోచారంలో కూడా గురువు వీక్ అవ్వడం అనేది మనకి జూన్ 2027 వరకు కూడా ప్రాబ్లమాటిక్ అని చెప్పాలి. ఓకే, 2027 మే జూన్ వరకు కూడా ఈయనకి అనారోగ్యపరంగా కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాల్సిందే. అంటే ఎప్పుడు కూడా జాతకుడు గోచారంగా గురువు వీక్ అయినప్పుడు తను దైవ బలాన్ని బాగా పెంచుకున్నట్లయితే అనారోగ్య సమస్యలని తప్పించుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరో వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్పకపోతే ఓకే, ఈ వీడియో చూసేవాళ్ళు
పవన్ కళ్యాణ్ గారు తెలియజేయండి అనే దైవ బలం బాగా పెరగాలి. ఎప్పటి వరకు? రేపు జూన్ 2027 వరకు కూడా ఆయనకి దైవబలం చాలా ఇంపార్టెంట్. బాగా బాగా మరీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. మరి 2027 జూన్ తర్వాత గురువు యొక్క ట్రాన్సిట్ సింహంలోకి మారుతుంది. చాలా అద్భుతమైన పొజిషన్ ఏర్పడుతుంది. అంటే రవి బుధ శుక్రుల మీద గురువు యొక్క సంచారం రావడం అనేది. ఓకే, అదేవిధంగా రేపు నవంబర్ నుంచి కుంభంలో ఉన్న రాహు మకరంలోకి రావడం, రాహు మీద రాహు ఒక విధంగా నెగిటివ్ అయితే, రెండో విధంగా సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ శత్రువులు నిలబడలేకపోవడం అని మాట్లాడతాం. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ, అంటే రేపు డిసెంబర్ నుంచి కూడా ఆయనకి అటువంటి స్థితి రాబోతుంది. నెగిటివ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే డబుల్ రాహువు ఆయన యొక్క గోచార గురువుని ఇబ్బంది పెడుతున్నాయి. దానివల్ల అనారోగ్య సమస్యలు, ఓకే, ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి జూన్ వరకు ఆయన చాలా ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ తర్వాత మాత్రం రాజకీయ పరంగా ఆయనకి ఇంకా కొన్ని అడిషనల్ పవర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అది సీఎం షీటింగ్ నువ్వు అడిగావు కదా, నువ్వు అడిగినప్పుడు కూడా నీకు చాలా క్లియర్గా మనం 2023లో మనం చాలా ప్రిడిక్ట్ చేసాం చాలా క్లియర్గా. ఆయనకి డిప్యూటీ సీఎం ఆర్ సీఎం లెవెల్ పొజిషన్ రాబోతుంది. ఎవరన్నా వీడియో చూడకపోతే చూసుకోవచ్చు. ఓకే, మనకి ఇంటర్నెట్లో ఎన్నో ఛానల్స్లో మనం చెప్పుకున్నాం కదా. మరి మన అంటే ఏ పొజిషన్ వస్తుంది అని మనం చాలా క్లియర్గా చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం లేదా సీఎం తత్సమానమైన పొజిషన్ రాబోతుందని చెప్పాం. అంటే సీఎం షీట్ షేరింగ్ ఉంటుందా, లేకపోతే ఆయనకి కొన్నాళ్ళు ఇచ్చి కొన్నాళ్ళు వేరే వాళ్ళు తీసుకుంటారు, ఎట్లా అనేది మనం చెప్పలేము. కానీ బట్ ఆ ఛాన్స్ అయితే ఆయనకి సీఎం లెవెల్ పొజిషన్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు అది 2027 జూన్ తర్వాత ఆ అద్భుతమైన యోగం ఆయనకి కనపడుతుంది. అంటే మేబీ అటువంటి ఒప్పందం ఉన్నట్లయితే కనుక ఆయనకి వచ్చే ఛాన్సెస్ 99% ఉన్నాయి. అంటే ఈ జాతకంలో చాలా అద్భుతమైన యోగం ఏర్పడిపోతుంది. 2027 జూన్ నుంచి 2028 అంటే ఎలక్షన్ ముందు చాలా పీక్ టైం, చాలా ఇంపార్టెంట్ టైం. ఓకే, రాహు మీద రాహు రావడం అనేది ప్రత్యర్థి నిలవలేకపోవడం. ఓకే, ఇక్కడ రవి బుధ శుక్రుల మీద గురు యొక్క సంచారం రావడం. ఓకే, శనిలోని శని దాటిపోవడం అప్పటికి. అంటే అన్నీ కూడా ఒక అది మనం పంచపక్ష ప్రమాణాలు ప్లేట్లో చక్కగా వడ్డించి పెడితే ఆకలిగా ఉన్న వాళ్ళు తింటే ఎంత హాయిగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క జాతకం నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై నుంచి స్టార్ట్ అవబోతుంది. సార్, ఇక్కడ చిన్న సందేహం, ఇక్కడతో ఆయన రాజకీయ కెరీర్ కూడా అయిపోతుందని కొంతమంది అంటున్నారు. అంటే 2028-29 నెక్స్ట్ ఎలక్షన్ కల్లా కూడా ఆయనకి ఇంకా ఇక్కడతోనే ఇదే యోగం ఇంకా మళ్ళీ లేదు అంటున్నారు. మరి ఆయనకి తదుపరి యోగం అనేది ఉందా ఏంటంటారు? అంటే ఇంకెన్ని సంవత్సరాలు రాజకీయాల్లో క్రియాశీలమైన నాయకుడిగా వ్యవహరిస్తారు? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు కానీ లేదా నారా లోకేష్ గారి గురించి మాట్లాడినప్పుడు కానీ చాలా ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్రిడిక్షన్స్ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలం అంటే ఎలక్షన్ ముందు నుంచి ఉన్నాయి, బట్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అసలు హీఈస్ బోర్న్ పొలిటీషియన్ అని మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు మనకు చాలా క్లియర్గా పాత వీడియోస్ మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, దేనికి అనేది కూడా మనం చాలా క్లియర్గా చెప్పాం కదా. రాహు శని యొక్క ఎప్పుడైతే దృష్టిలు ఉన్నాయో బోర్న్ పొలిటీషియన్, లోకేష్ గారి జాతకం కూడా తీసుకోండి, బోర్న్ పొలిటీషియన్ మీన్స్ ఎప్పుడైతే వాళ్ళకి 30 ఏళ్ళు వయసు వచ్చిందో వాళ్ళు రాజకీయాలు చాలా చురుగ్గా ఉంటారని చెప్తాం. ఓకే, ఈజ్ లైక్ దట్ అండ్ హీఈస్ బోర్న్ పొలిటీషియన్. కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉండటం, రుచిక మహాపురుష యోగం ఉండటం, రాహువు అండ్ శని యొక్క దృష్టి ఉండటం చాలా అద్భుతమైన యోగకారకమైన జాతకం ఫర్ పాలిటిక్స్. ఓకే, 100% ఈయన ఏదో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పక్క జరుగుతాడు, ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈయన కనుమరుగైపోతాడు అనే ఛాన్సే లేదు. చాలా మంచి పొజిషన్. అంటే ఎప్పుడు కూడా మనకి ఎలక్షన్ బిఫోర్ 1 year చాలా క్రూషియల్ పీరియడ్, అవునా కదా, ఎవరికైనా సరే. ఇప్పుడు నా దగ్గరికి సుమారుగా ఒక 20 ఎమ్మెల్యే జాతకాలు, అంటే
ఒక 20 మంది నెక్స్ట్ ఎలక్షన్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఓకే. నెక్స్ట్ ఎలక్షన్లో పాల్గొనడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎవరికైతే రియల్గా ఆ బిఫోర్ 1 year చాలా స్ట్రాంగ్గా ఉందో వాళ్ళకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఓకే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి 2027 జూన్ నుంచి 2028 ఆగస్ట్ వరకు కూడా గురు యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఇక్కడికి అంటే కన్యలోకి గురువు యొక్క సంచారం మారుతుంది. కన్యలోకి మారినప్పుడు కూడా ఆయనకి కుజుడికి అండ్ చంద్రుడికి గురువు యొక్క దృష్టి పట్టడం కూడా చాలా అద్భుతం. ఓకే, అక్కడ కూడా ఆయనకి చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఏర్పడుతుంది. ఆ విధంగా చూసిన నెక్స్ట్ గురువుకి శనికి కూడా మంచి దృష్టిలు ఏర్పడుతున్నాయి. 9th దృష్టి చాలా మంచి అంటే 2000 ఎలక్షన్ బిఫోర్ టైం అంతా కూడా ఆయనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్గా 2027 జూన్ తర్వాత రాజకీయ పరంగా ఆయన సీఎం సీట్లో కూర్చుంటాడా లేదా అనేది నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడున్న ఆయనకి ఏవైతే మినిస్ట్రీస్ ఉన్నాయో దానికి అదనంగా బాధ్యతలు మాత్రం గ్యారంటీగా వస్తాయి. అంటే ఆయనకి ఇంకా డిప్యూటీ సీఎం పదవితో పాటుగా ఇంకొన్ని బాధ్యతలు పెరిగే ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఇంకా కొనసాగుతుంది రాజకీయం, అంటే మధ్యలో ఎక్కడ అప్పుడు స్టాప్ లేదంటే. నన్న బోర్న్ పొలిటీషియన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారంటారు కదా, అట్లా కొంతమంది తాతల పేరులో తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళ జాతకం ఎప్పుడో ఒకసారి ఒక టర్మ్లో సహకరిస్తే ఆ టర్మ్కి ఉండొచ్చు, తర్వాత ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ జాతకం సహకరించాలి కదా. ఈ బోర్న్ పొలిటీషియన్ చెప్తున్నప్పుడు ఈయన రాజకీయాల్లో ఉండడు అనడానికి లేదు, గెలుస్తాడా గెలవడా, అసలు ఈయన రాజకీయాలు ఎటువంటి ప్రాముఖ్యత ఉంటుందా అని మనం ఎప్పటికప్పుడు మనం విశ్లేషణ చేస్తాం. ఎప్పుడు కూడా ఒక లాంగ్ పీరియడ్కి ఒక ఏది నెక్స్ట్ 2 terms నెక్స్ట్ 3 terms ఇట్లా ఉంటాడని చెప్పి మాట్లాడుకోవడం అది హాస్యాస్పదం. ఎందుకంటే గోచార బలాలు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే 2029 ఎలక్షన్ టైంలో అసలు ఈయన జనసేన పార్టీ కూటమిగా ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుంది అయినా మనకు తెలియకుండా మనం అన్నీ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఈ విల్ బీ ఇన్ పాలిటిక్స్ ఓన్లీ. ఓకే, పాలిటిక్స్లో కూడా చాలా మంచి పొజిషన్లోనే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం కొంత 2027 వరకు అనారోగ్యం బారిన పడే అవకాశం. ఎగ్జాక్ట్లీ, అది తర్వాత జూన్ వరకు కూడా గురువు యొక్క సంచారం ఆయనకి చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఓకే, ఆయనకే కాదు ఆయన భార్యకి కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. రాజకీయంగా కూడా కొంచెం ఆయనకి పేరు ప్రఖ్యాతలు కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డౌన్ అయింది కదా అని చెప్పి ప్రత్యర్థులు ఏమనుకుంటారంటే జనరల్గానే ఆయన పేరు తగ్గుతుంది, ఆయన ఆరోగ్యం తగ్గుతుంది, ఏదేదో ఊహాగానాలు వస్తాయి. బట్ నెక్స్ట్ ఎప్పుడైతే జూన్ 2027 గురువు యొక్క సంచారం మారుద్దో ఇప్పుడు ఎంత అయితే ఆయన యొక్క పేరు కానీ ఏదైనా కానీ మైనస్ అయిద్దో దానికి 2 3 ఆయన పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. సో మొత్తానికి ఆ పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎందుకు అనారోగ్య సమస్యలు అనడానికి చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. ఒకటే నాన్న, ఇప్పుడు ఎంతోమంది విశ్లేషణ చేస్తుంటారు. ఓకే, ముందు వాళ్ళ చక్రం వేసి ఏ ఆస్పెక్ట్తో చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఊరికే ఒక యాంకరు ఒక జ్యోతిష్కుడు కూర్చుంటారు, ఒక పేపర్ పుచ్చుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. నేను ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పా, దీన్ని ఎవరన్నా ఖండిస్తారా, ఖండించమను. ఓకే, అంతేగాని ఏమీ లేకుండా ఆయనది అయిపోయింది, ఆయనది ఇది అయిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారిది ఎవరిదైనా ఏ జాతకం, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిదే తీసుకుందాం, రాహుల్ గాంధీ గారిదైనా సరే ఆయనది అయిపోయింది అలా ఉండదు కదా. అసలు ఆయనకి బేస్ ఏంటి, ఆయనకి ఎలాంటి స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఎలాంటి వీక్నెస్లు ఉన్నాయి అన్నీ డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు గోచార బలాలలోనే డిస్కస్ చేసుకోవాలి. మనం లాస్ట్ రాహుల్ గాంధీ గారి విషయంలో మాట్లాడుకున్నాం కొన్ని. ఓకే, ఆయనకి 2026లో మంచి స్ట్రెంత్ రాబోతుందని. ఇవాళ మరి పరిస్థితి ఏంటి అక్కడ అంటే అక్కడ రూలింగ్ పార్టీని ఎదిరించిన తర్వాత సంగతి. కానీ ఎలక్షన్ టైంలో ఉన్నంత నెగిటివిటీ ఆయన ఉంది ఇప్పుడు ఇవాళ ఆయన గొంతు మాట్లాడగలుగుతున్నాడు అంటే ఆటోమేటిక్గా గోచార బలం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో థ్యాంక్ యూ సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చక్కగా వివరించారు. సో ఆయన జాతకం ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ. నమస్తే నాన్న, హరి ఓం శివ.